కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడిది సోషల్ మీడియాను షేక్ చేసింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనాలకు వేదికగా మారింది. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీల ఫాలోవర్ల సంఖ్యను బ్రేక్ చేసింది. ప్రభుత్వాల పట్ల నిరుద్యోగుల వ్యతిరేకత తీవ్రతను కూడగట్టడంలో కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త రికార్డుల్ని తిరగరాసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఎవరు పెట్టారు? ఆ పార్టీ ఉద్దేశం ఏంటి? దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులను తీసుకురావాలని ప్రయత్నిస్తోంది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఐఎం కాక్రోచ్. నేను చెత్తలో పుట్టాను, ఆ చెత్తను ఏరివేయడానికి రెడీ అయ్యాను. ఐఎం కాక్రోచ్. దేశంలో ఉన్న చెత్తను పూర్తిగా తీసేస్తాను. ఇప్పుడు ఈ నినాదం సోషల్ మీడియాను ఊపేస్తుంది. సమాజంలో స్థితిగతులను మార్చే విధంగా దేశ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకురావాలని కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకు వచ్చింది. నిరుద్యోగుల్లో అంతర్లీనంగా ఉన్న ఆవేదన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు దారితీసింది. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియాకు పనిచేసిన వారిలో ఒకరైన అభిజిత్ దీప్కే ఈ పార్టీని స్థాపించారు. దేశ వ్యవస్థల్లో పారదర్శకత, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సామాన్య ప్రజల హక్కులను కాపాడడమే ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తామన్నారు. నిరుద్యోగులు బొద్దింకల్లాంటి వారన్న వ్యాఖ్యలతో ఆవేదనకు గురై ఆ పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. నిరుద్యోగుల చేత, నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల ద్వారా నిర్వహించే కాక్రోచ్ జనతా పార్టీ క్రియాశీలకంగా పనిచేస్తుందని ప్రకటించారు. సోషల్ మీడియా ఖాతాలో ఫాలో అయ్యే వారి సంఖ్య గంటకు గణనీయంగా పెరిగిపోయింది. పార్టీ పెట్టిన 2 వారాల్లోనే 20 మిలియన్లకు పైగా ఫాలోవర్లు పెరిగిపోయారు. కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ఖాతాలను మేటా సంస్థ స్తంభింపజేసింది. అయినా నిమిషాల వ్యవధిలోనే కొత్త ఖాతాలను పుట్టించి ప్రకంపనలు సృష్టించారు. కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా కొత్త రాజకీయ పార్టీ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పోస్టులు ట్రెండింగ్ లోకి వచ్చాయి. విద్యావంతులైన నిరుద్యోగులు, మేధావులు పోస్టులు, రీపోస్టులు, షేరింగ్ వంటి ప్రక్రియతో సోషల్ మీడియాను షేక్ చేశారు. నిరుద్యోగం, రూపాయి పతనం, పేపర్ లీకేజీ వంటి ఘటనలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న యువతకు ఆయన వ్యాఖ్యలు మరింత కోపం తెప్పించాయి. నిరుద్యోగుల్ని బొద్దింకలుగా చూస్తే ఎలా ఉంటుందో చూపిస్తామంటూ అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీతో కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో గంటల వ్యవధిలోనే ఈ పార్టీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో నేపాల్ తరహాలోనే మన దేశంలో కూడా జెన్జీ ఉద్యమం మొదలయ్యేందుకు పునాది పడిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఆలోచింపజేసే విధంగా మేనిఫెస్టో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల ద్వారా చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవకాశాల కోసం పార్టీ ఫిరాయిస్తే 20 ఏళ్ల పాటు ఎక్కడా పోటీ చెయ్యనీయకుండా నిషేధిస్తామన్న అజెండాలో కీలకంశంగా మారింది. పదవి విరమణ చేసే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజకీయ పార్టీల ద్వారా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వబోమని మేనిఫెస్టో అంశంగా పొందుపరిచారు. పౌరులు ఓటు హక్కు కోల్పోతే దేశ ప్రధాన ఎన్నికల కమిషన్పై చర్యలు తీసుకుంటామని అంశాన్ని ప్రస్తావించారు. పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే మహిళలకు సగం సీట్లను కేటాయిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. The reason for questioning against the government is because of the increasing unemployment and poverty in this Indian democratic society. They say India is a democratic society, but the freedom to speech and the freedom to express being suppressed by the government. The page of CJP has been blocked by the government, and also we are standing here to question the government who has been promised to increase the rate of employment in the upcoming years.
నిరుద్యోగ యువతకు పూర్తి స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణతో ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేస్తామని, అవినీతికి ఆస్కారం లేకుండా లంచాలు, కుంభకోణాల్లేని పాలన అందించాలనే లక్ష్యంతో నవశక రాజకీయాలకు నాంది ప్రస్తావన చేస్తామని ప్రకటించారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి బోధనా పద్ధతుల్లో నాణ్యత ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రజా ఆసుపత్రులను బలోపేతం చేసి ఆధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తెస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజిత్ దీప్కే డిజిటల్ మీడియా వ్యూహకర్తగా అనుభవం గడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన అభిజిత్ దీప్కే పూణేలో జర్నలిజం పూర్తి చేశారు. పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ డిగ్రీ చేయడానికి అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లాడు. 2020 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా సిబ్బందిలో ఉద్యోగిగా పనిచేశాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం వైరల్ మీమ్ ఆధారిత కంటెంట్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని అనుసరిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కోసం ఒక వెబ్సైట్ తో పాటు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను సైతం ఏర్పాటు చేశాడు. ఇందులో దీప్కే చేసిన తొలి పోస్టు బయట ఉన్న బొద్దింకలు అందరి కోసం ఒక కొత్త వేదికను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. This is a new revolution against the government by the youths of this country. This isn't about social media trending or anything else. It's about feeling of youths of this country. So government should take responsibility and accountability for the youths of this country. నిరుద్యోగులు, సోమరులు, నిరంతరం ఆన్లైన్ లో ఉండేవారందరూ ఈ పార్టీలో చేరేందుకు అర్హులని ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు. అదే రోజు కాక్రోచ్ జనతా పార్టీ వెబ్సైట్ ను వాయిస్ ఆఫ్ ది సోజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభించాడు. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతే, ఈ 2 పోస్టులు పెట్టిన 48 గంటల్లోపే సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపింది. ఇన్స్టాలో ఏకంగా 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు చేరారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ విదేశీ శక్తుల కుట్ర అంటూ భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో నిరుద్యోగ యువత అసంతృప్తిని ఆసరాగా చేసుకుని అశాంతిని సృష్టించేందుకు వ్యూహం పన్నారనే కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ రావడంపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక విదేశీ శక్తుల ప్రమేయం ఉందేమోనని భావిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒకే తరహా హ్యాష్ ట్యాగ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంగ్స్, సింక్రనైజ్డ్ పోస్టుల వెనుక డీప్ స్టేజ్ ఐటీ సెల్స్ హస్తముందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోందే గాని పార్టీ స్థాపకుడు అభిజిత్ దీప్కే పేరుతో ఎన్నికల సంఘానికి ఎలాంటి దరఖాస్తు అందలేదని సమాచారం.